కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని స్వల్ప కాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమని అన్నారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఖమ్మం వంటి 1-2 జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని కేటీఆర్ తెలిపారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజార్టీతో చేజారిపోయామన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకొని సమీక్షించుకొని ముందుకు సాగుతామని తెలిపారు. వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేటీఆర్ అన్నారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్ను గెలిపించారని అన్నారు. కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద జనం విశ్వాసాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తోందని కేటీఆర్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం సమరశంఖం పూరిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్. ఇందులో భాగంగా లోక్సభ ఎన్నికల కోసం ఇన్ఛార్జీలను, సమన్వయకర్తలను నియమిస్తున్నాయి. అటు బీఆర్ఎస్ సైతం త్వరలోనే కోఆర్డినేటర్లను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. లోక్సభ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకునేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నాయి పార్టీలు. ప్రధానంగా బీజేపీ విషయానికి వస్తే కేంద్రంలో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మరోసారి మోడీ నేతృత్వంలో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు బీజేపీ నేతలు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు దక్కించుకుని మంచి జోష్లో ఉంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలైనా కైవసం చేసుకోవాలని యోచిస్తుంది. ఇందుకోసం పార్టీ తరపున ఇన్ఛార్జీలను నియమించింది. హైదరాబాద్ లోక్సభకు రాజాసింగ్ను ఇన్ఛార్జ్ చేసింది. సికింద్రాబాద్ సీటుకు లక్ష్మణ్ను బాధ్యులను చేసింది. ఇక ఆదిలాబాద్ పాయల్ శంకర్, పెద్దపల్లి రామారావు పాటిల్, నిజామాబాద్ ఈలేటి మహేశ్వరరెడ్డి, జహీరాబాద్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, నల్గొండ చింత్ర రామచంద్రారెడ్డి, ఖమ్మం ఇన్ఛార్జిగా పొంగులేడి సుధాకర్ని నియమించారు. మొత్తంగా 8 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీతో పాటు ఇతర నేతలకు సమన్వయకర్తలుగా అవకాశం కల్పించారు. వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. మా పార్టీ శాసనసభ్యులు, రాష్ట్ర నాయకులతో కలిపి 17 మందిని ఈ రకంగా ఈరోజు నిర్ణయించి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జెస్ కూడా రేపు మళ్ళీ ఈరోజు కూర్చొని చర్చించి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జెస్ కూడా వాళ్ళని కూడా రేపు ప్రకటిస్తాము. వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకత్వం అంతా కూడా విస్తృతంగా మండలాల వారీగా, గ్రామాల వారీగా పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో అధికారంలో రావడం కోసము ఎన్నికల్లో మా ప్రచార భేరీని మోగించనున్నాం. సంక్రాంతి తర్వాత ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమానికి జాతీయ స్థాయిలో శ్రీకారం చుడతారు. కేంద్రంలో 2 సార్లు ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఊపు మీదున్న హస్తం పార్టీ తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అత్యధికంగా సీట్లు సాధించాలని భావిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ సీట్లపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పోరాడి అత్యధికంగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఎంపీ సీట్లకు కోఆర్డినేటర్లను నియమించింది. చేవెళ్ల, మహబూబ్ నగర్ బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాలకు మల్లు భట్టి విక్రమార్కను బాధ్యులను చేసింది. ఆదిలాబాద్కు సీతక్క, పెద్దపల్లి శ్రీధర్ బాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, మెదక్ దామోదర్ రాజనరసింహ, మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోఆర్డినేటర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాధ్యతలు అప్పగించింది ఏఐసీసీ. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది.
ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. త్వరలోనే వీటిని పూర్తి చేసిన తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆయా నేతలకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో కాలయాపన చేస్తూ డ్రామాలు చేస్తే ప్రజలు హర్షించరనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే వచ్చే మార్చి, ఏప్రిల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. అంతకంటే ముందే ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని బండి సంజయ్ అన్నారు. మహిళా గ్రూపులు దేనికోసం ఉపయోగపడాలి? మీ కుటుంబ పోషణ కోసం ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, సేవ చేసేటది దృక్పథం. కాబట్టి అందుకే మోడీ గారు ఇవన్నీ భావించే, అరే మహిళా గ్రూపులే బీజేపీ ధర్నా అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ధర్నా అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ ధర్నా అవుతుంది, ఆయన మహిళా గ్రూపులు లీడర్ మాట్లాడాలి, పోవాలి, ధర్నా తీసుకోవాలి, ర్యాలీ తీసుకోవాలి, బహిరంగ సభలు తీసుకోవాలి, దానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి. అట్లా కాదని చెప్పి నరేంద్ర మోడీ గారు మహిళా గ్రూపులు ప్రారంభించిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద, సొంత కాళ్ళ మీద వాళ్ళు సొంత వ్యాపారం చేసుకోవాలి, దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకోవాలి, దాని ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో 80,000 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇస్తాడు ఒక్కొక్కరికి. 2 సంవత్సరాల మహిళా గ్రూపు నడుస్తుంది, గ్రూపు కూడా లోన్ ఇస్తున్నాం. దాన్ని మీరు తీసుకుపోయి దరఖాస్తు చేసి ఉపయోగించుకోవాలి. టైటిలింగ్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించిందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 17,000 గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల అస్ట్రేషన్ సర్వే జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని, వివాదాలు లేని రికార్డులు తయారవుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీలో జరుగుతున్న సర్వే గురించి తెలుసుకుంటున్నారని అన్నారు. రికార్డులన్నీ అప్డేట్ అయ్యాక, సర్వే పూర్తయ్యాక చట్టం నోటిఫై చేస్తామని చెప్పారు. ఇదంతా అయ్యేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. టైటిల్ యాక్ట్ తీసుకురావడానికి ముందు మన రాష్ట్రంలో 2019లోనే ఇది పెట్టి రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. మళ్ళీ కొన్ని కొరీస్తో వెనక్కి పడిచింది. వస్తే మళ్ళీ దాన్ని 2023లో పంపించి రాష్ట్రపతి గారు ఆమోదం తీసుకున్న తర్వాత చట్టంగా రూపొందింది. ఇక్కడ కొంతమంది రాష్ట్రంలో అభిప్రాయపడుతున్నట్టుగా ఇది ఆదరబదరగా చేసింది కాదు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక 30 సంవత్సరాల అధ్యయనమో ఒత్తిడో ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి చట్టం, నీతి ఆయోగ్ పర్యవేక్షణలో ముసాయిదా చట్టం ద్వారా వచ్చినటువంటి చట్టం. మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని శాసనసభలో గడిచిన 4 సంవత్సరాలుగా రాష్ట్రపతి గారికి 2 సార్లు వెళ్ళి వెనక్కి వచ్చి ఆమోదం 2023లో పొందినటువంటి చట్టం. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడానికి ముందు మన రాష్ట్రంలో 2019లోనే వచ్చే ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేత బొత్స కుటుంబానికి మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నారు సీఎం జగన్. బొత్స సతీమణి ఝాన్సీని విశాఖ ఎంపీగా బరిలో దింపేందుకు వైసీపీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది. అలాగే బొత్స కుటుంబానికి చెందిన మరో నేతను సైతం ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో పార్టీ తిరుగులేని ఆధిపత్యం సాధించాలి అంటే సీనియర్ మంత్రి కుటుంబానికి ఎక్కువ సీట్లు ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, కీలక మంత్రిగా ఉన్నారు బొత్స సత్యనారాయణ. జగన్ మొదటి విడత, రెండో విడత కేబినెట్లో కూడా బొత్స బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో సీనియర్ నేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా కూడా పనిచేశారు బొత్స. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ తీర్థం తీసుకున్న తర్వాత పార్టీని బలోపేతం చేయడంతో పాటు వైసీపీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశారు. దీంతో జగన్ ఆయనకు మంత్రి పదవి బాధ్యతలు కట్టబెట్టడంతో పాటు ఉత్తరాంధ్రలో పార్వతీపురం, విజయనగరం జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా కూడా బాధ్యతలు అప్పజెప్పారు. 2019 ఎన్నికల్లో బొత్స కుటుంబానికి 3 ఎమ్మెల్యే స్థానాలిచ్చారు జగన్. చీపురుపల్లి నుంచి బొత్స, గజపతి నగరం నుంచి బొత్స సోదరుడు అప్పల నర్సయ్య, నెల్లిమర్ల నుంచి బొత్స బంధువు అప్పలనాయుడు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అలాగే బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో కూడా బొత్స ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యం ఇచ్చే యోచనలో ఉన్నారు సీఎం జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ స్థానాలు ఇవ్వాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా వైసీపీ నుంచి ఏవీవీ సత్యనారాయణ విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అదీకాక వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇక విశాఖలో టీడీపీ బలంగా ఉంది. దీనికి జనసేన కూడా తోడైంది. దీంతో విశాఖ ఎంపీ స్థానం గెలవాలి అంటే వైసీపీ కూడా బలమైన ఎంపీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావిస్తోంది. అందులో భాగంగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సతీమణి బొత్స ఝాన్సీ పేరును పరిశీలిస్తోంది వైసీపీ అధిష్టానం. గతంలో బొత్స ఝాన్సీ 2 సార్లు విజయనగరం ఎంపీగా పనిచేసిన సీనియారిటీ ఉంది. అలాగే బొత్సకు ఉత్తరాంధ్రలో మంచి పట్టుంది. విశాఖలోనూ బొత్సకు పెద్ద ఎత్తున అనుచర గణం ఉంది. దీనికి తోడు ఓ ప్రధాన సామాజిక వర్గం అండ కూడా బొత్సకు మెండుగా ఉంది. టీడీపీ జనసేనను ఢీకొట్టేందుకు కావలసిన ఆర్థిక అంగబలం బొత్సకున్నాయి. దీంతో బొత్స ఝాన్సీకి ఎంపీ టికెట్ ఇస్తే పార్లమెంట్తో పాటు ఎమ్మెల్యేల విజయానికి డోకా ఉండదని వైసీపీ లెక్కలు వేస్తోంది. అటు పార్టీ ఆదేశిస్తే విశాఖ ఎంపీగా పోటీకి సిద్ధమంటున్నారు బొత్స ఝాన్సీ. వారు ఏం చెప్పినా తూచా తప్పకుండా పార్టీ కోసం పనిచేయమన్నప్పుడు పార్టీ కోసం పనిచేసాము. పార్టీ గురించి మీరు బరిలో దిగాలి అంటే దాన్ని కూడా శిరసా వహిస్తాను. తప్పకుండా 100% మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు ఏ చెప్పినా దాన్ని ఖచ్చితంగా అన్ని ఆలోచనలు చేసే, దాంతోపాటు మరి బీసీలకి మహిళలకు కూడాను ప్రధానంగా ఈరోజు అన్నిట్లో అటు సంక్షేమ పార్టీ పదవులే కాదు, అనేకమైన కార్పొరేషన్ పదవులే కాదు, 50% అని మహిళలకి స్థానిక సంస్థలు ఇవ్వటమే కాదు, అలాగే ప్లేస్మెంట్స్లో ఇవ్వటమే కాదు, ఈరోజు అనేక మంది మహిళలను కూడా ప్రత్యేకంగా వీటికి సంబంధించి మహిళలు కూడా దృష్టిలో పెట్టుకుని చేయడం అనేది మరి వారి తాలూకా ఆలోచన అయినప్పుడు తప్పకుండా వారి ఆలోచన ఏ విధంగా ఉందో పార్టీకి విస్తృత ప్రయోజనం, ప్రజలకి విస్తృత ప్రయోజనం అనేది ఈరోజు కలుగుతుంది అనే నమ్మకంతోనే ఆయన ఏ అంశమైనా తీసుకుంటారు. కాబట్టి విజయనగరం నుంచి బొత్స మేనల్లుడు చినశ్రీనుని పోటీ చేయించే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆయన జిల్లాలో వైసీపీ విజయానికి కృషి చేశారు. జిల్లా రాజకీయాలపై ఆయనకు మంచి పట్టుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు చినశ్రీను. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో బొత్స కుటుంబ సభ్యులు 3 ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల్లో భాగంగా సిట్టింగ్ ఎంపీ బెల్లన చంద్రశేఖర్ని ఎమ్మెల్యేగా పంపిస్తే చినశ్రీనుకి లైన్ క్లియర్ అయినట్టే అంటున్నాయి వైసీపీ వర్గాలు. సింహపురి రాజకీయాలు ఎప్పటికప్పుడు హాట్గా నెల్లూరు చేపల పులుసులా స్పైసీగా నడుస్తాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గం, సర్వేపల్లి నియోజకవర్గాల్లో రాజకీయాలు రసవత్రంగా మారుతుంటాయి. ప్రధానంగా నెల్లూరు సిటీలో జరుగుతున్న రాజకీయ సన్నివేశాల గురించి జిల్లాలో ఏ కాఫీ కేఫ్లో చూసినా ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో సింహపురి రాజకీయాలు ఎలా మారనున్నాయి? జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ఏంటి? నెల్లూరు సిటీలో గెలుపు ఎవరిది? ప్రజలు ఎలాంటి నాయకుడిని కోరుకుంటున్నారని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మొదటి నుంచి నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తమ హవా కొనసాగించింది. జిల్లాలో టీడీపీ పట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ కే అప్పట్లో ప్రజలు పట్టం కట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైసీపీ ఏర్పడడం, వైసీపీ అధినేత జగన్ వెంట నడిచిన నేతల్లో ఈ జిల్లా నుంచే పలువురు నేతలు తొలి అడుగులు వేయడంతో నెల్లూరు జిల్లా ప్రాధాన్యత మరింత పెరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో 10 నియోజకవర్గాలకు గాను వైసీపీ 7, టీడీపీ 3 గెలుచుకున్నాయి. నెల్లూరు, తిరుపతి ఎంపీలతో పాటు కార్పొరేషన్ మేయర్, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా వైసీపీ సొంతం చేసుకుంది. అటు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఎవరూ ఊహించని విధంగా నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకి మంత్రి పదవి దక్కింది. రాష్ట్రం మొత్తం టీడీపీ హవా కొనసాగినా నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీ టీడీపీని ధీటుగా ఎదుర్కొంది. ఇక 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు చతికిల పడిపోయారు. దాదాపు 3 ఏళ్ల కాలం ఎవరూ నోరు మెదపని పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా పరిస్థితులు మారాయి. 3 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ గుట్టికి చేరిపోయారు. దీంతో వచ్చే ఎన్నికలను అధికార విపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి.
రాబోయే ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైపోయాయి. ఎన్నికలకు ఇంకా తక్కువ సమయం ఉండటంతో ఎన్నికల వేడి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో ప్రధానమైంది సిటీ నియోజకవర్గం. 2009లో నెల్లూరు నియోజకవర్గంని సిటీ రూరల్ గా విభజించారు. 2009లో కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జగన్ వెంట అనిల్ అడుగులు వేశారు. 2014లో టీడీపీ అభ్యర్థి శ్రీధర్ కృష్ణారెడ్డిపై, 2019లో నారాయణపై 2 సార్లు సిటీ నుంచి అనిల్ గెలుపొందారు. 2014లో టీడీపీ ప్రభుత్వం రావడం, నారాయణకు మంత్రి పదవి ఇవ్వడంతో సిటీ నారాయణ కంట్రోల్లోకి వెళ్లింది. అనిల్ పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవడం, ప్రజల్లో తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో గెలుపొందాక అనిల్కు మంత్రి పదవి ఇచ్చారు జగన్. దీంతో కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరమైన నారాయణ సిటీలో ఎక్కడా కనిపించలేదు. నెల్లూరు సిటీలో వైసీపీ, టీడీపీతో పాటు సిటీ నియోజకవర్గంలో జనసేన కీలక పాత్ర పోషిస్తుంది. 2019 ఎన్నికల్లో సిటీ నుంచి కేతం రెడ్డి, వినోద్ రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో భారీగా ఓట్లు చీలాయి. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం జనసేన ప్రభావం భారీగా పెరిగింది. గ్రౌండ్ లెవెల్లో యువత, మహిళలు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని టాక్. రానున్న ఎన్నికల్లో అనిల్, నారాయణ జనసేనల మధ్య పోటాపోటీగా ఉండబోతుంది. పొత్తులు ఖరారైతే ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కూడా చర్చగానే మారింది. ప్రతిపక్షాలు చేస్తున్న దాడిపై ఎదురుదాడి చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చి నెల దాటిందో లేదో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యానాలను గట్టిగా తిప్పికొట్టేట్లు రాష్ట్ర నాయకత్వం పార్టీ సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పాలనాపరంగా ప్రక్షాళన దిశలో ముందుకు వెళ్తున్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి నిర్వీర్యం చేస్తుందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నిటినీ చక్కబెట్టే దిశలో చర్యలు చేపట్టింది. ఆర్థిక వ్యవస్థతో పాటు ఇతర వ్యవస్థలు ప్రక్షాళన జరిగితే తప్ప పాలనాపరంగా పారదర్శకత వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు, శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. గత ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సమీక్షలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు కార్యాచరణ రూపకల్పన చేస్తుంది రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ సహకరించకపోయినా 6 గ్యారెంటీల అమలుపై కసరత్తు జరుగుతోంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు చర్యలు చేపట్టింది. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లించే దిశలో చర్యలు తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి 4వ తేదీన ఉద్యోగులకు వేతనాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. అందుబాటులో ఉన్న నిధులను రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో వేసే కార్యక్రమం కొనసాగుతుంది. మరోవైపు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఒకేసారి చేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. 30,000 కోట్ల వరకు రైతు రుణాలు ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధమవుతుంది. బ్యాంకులకు విడతల వారీగా చెల్లించి రైతుపై ఉన్న రుణభారాన్ని తొలగించే దిశలో కసరత్తు చేస్తుంది. ప్రభుత్వం పాలనాపరంగా ప్రక్షాళన చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించిన పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమంపై విపక్షాలు విమర్శలు చేయడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. 6 గ్యారెంటీలను అమలు చేయలేదని, 2 లక్షల రుణమాఫీ చేయలేదని, ఎయిర్పోర్ట్, మెట్రో, ఫార్మాసిటీ ప్రాజెక్టు రద్దు చేస్తుందని, ప్రభుత్వం కూలుతుందని, ఇలా ప్రతి అంశంపై విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని నిందించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విమర్శలను తిప్పికొట్టాలని నిర్ణయించింది. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించాలని,
ఇటీవల జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశనం చేశారు. రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా ఎదురుదాడి చేసి ప్రతిపక్షాల విమర్శలు అవాస్తవాలని చెప్పాలని స్పష్టం చేసింది. పార్టీ బలోపేతానికి మంత్రుల పర్యటనలో జిల్లా కార్యాలయాలకు, హైదరాబాద్లో గాంధీ భవన్కు తరచూ వచ్చేటట్లు కార్యాచరణ సిద్ధం చేస్తుంది హస్తం పార్టీ. ఇక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే దాడిని ఎదురొడ్డి తిప్పికొట్టేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. మంత్రులతో పాటు సీనియర్ నాయకులు మల్లు రవి, జగ్గారెడ్డి, మధు యాష్కి, హనుమంతరావు, మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోదండరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, దళిత విభాగం చైర్మన్ ప్రీతం, అధికార ప్రతినిధులు సామా రామ్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు చరణ్ కౌశిక్ యాదవ్, అద్దంకి దయాకర్, భవానీరెడ్డి లాంటి గొంతెత్తి గలం విప్పే నాయకులు ఎదురుదాడి చేయాలని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అవసరమైన సమాచారాన్ని నాయకులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొత్తంగా విపక్షాలను ఆత్మరక్షణలో నెట్టే వ్యూహానికి కాంగ్రెస్ పదును పెడుతుంది. బీఆర్ఎస్ సర్కారులో జరిగిన అక్రమాలకు న్యాయ విచారణకు ఆదేశించడంతో పాటు బీఆర్ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టడం ద్వారా పైచేయి సాధించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అయితే కాంగ్రెస్ వ్యూహం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు వెంటనే ఆమోదించాలని గవర్నర్కి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. నెల రోజులు గడుస్తున్నా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు గవర్నర్ ఆమోదించలేదని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డు అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. బోర్డు తప్పిదాలను గత ప్రభుత్వం కప్పిపుచ్చిందని విమర్శించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకపోవడం వల్ల ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని జీవన్ రెడ్డి తెలిపారు. అటువంటి ఒక పరిస్థితిని మనం గమనించమని చెప్పంటున్నాం. సరే, దానికి ప్రభుత్వం కూడా వంత పాడటం, ఆనాటి ప్రభుత్వం వాళ్ళపై ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం, వాళ్ళు కూడా మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేయకపోవటం. ది చైర్మన్ అండ్ మెంబర్స్ ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో వాళ్ళు మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేయాలి. కానీ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళకి అండగా నిలవడంతో వాళ్ళ రాజీనామాకు కూడా ముందుకు రాలేదు. సరే, ఎప్పుడైతే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారే కానీ ఇంకా ఇతర సభ్యులు వారు రాజీనామా సమర్పించడం ఇమీడియట్లీ గవర్నర్ గారికి ఏదైతుందో ఆ రాజీనామాల పట్ల తగు నిర్ణయం తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నివేదించడం జరిగింది. దాదాపు నెల రోజులు గడుస్తుంది. ఇప్పుడు నియామక ప్రక్రియ అన్లెస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈస్ ఫుల్లీ గ్యాప్ ఈస్ ఫిల్డ్ అప్, ది చైర్మన్ పోస్ట్ గ్యాప్ ఈస్ ఫిల్డ్ అప్, వీ కెనాట్ ప్రొసీడ్ విత్ ది నోటిఫికేషన్. ఇవాళ నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టబడాలి అని అంటే ఆ పబ్లిక్ అంగన్వాడీల సమ్మెపై ఎస్మా చట్టాన్ని ఎత్తేయాలంటూ ఏఐటీసీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు కార్యకర్తలు. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించడానికి యత్నించిన ఏఐటీసీయు, సిఐటియు కార్యకర్తలను పోలీసులు అడ్డగించారు. దీంతో కలెక్టరేట్ ముందు కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. కలెక్టరేట్ గాంధీ విగ్రహం దగ్గర ఎన్టీఆర్ సర్కిల్లో కూడా రాస్తారోకో నిర్వహించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో విద్యార్థిని ధారావత్ ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడు సైఫ్పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చి చెప్పింది. సైఫ్పై విధించిన సస్పెన్షన్ కాలం మార్చి 3తో ముగియనున్న నేపథ్యంతో నిషేధాన్ని మరో 97 రోజులు పొడిగించింది.
గతేడాది ఫిబ్రవరి 26న ప్రీతి మృతి తర్వాత సైఫ్ అరెస్ట్ అయ్యాడు. ఈ క్రమంలో అతడిపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ర్యాగింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనిపై సైఫ్ హైకోర్టును ఆశ్రయించడంతో సస్పెన్షన్ను తాత్కాలికంగా ఎత్తివేశారు. గతేడాది నవంబర్ 9న హైకోర్టు ఆదేశాల మేరకు సమావేశమైన ర్యాగింగ్ కమిటీ ఎదుట సైఫ్ హాజరై వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలో సైఫ్పై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కమిటీ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో కమిటీ విధించిన సస్పెన్షన్ను కొనసాగించవచ్చునని న్యాయస్థానం పేర్కొనడంతో సైఫ్పై నిషేధాన్ని మరో 97 రోజులు పొడిగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. సైఫ్ తరగతులలో నుండి రద్దు చేస్తూ అతని సస్పెన్షన్ కాలాన్ని జూన్ 8 వరకు పొడిగిస్తూ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ సైఫ్ను తరగతుల నుండి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. హాస్టల్ ఓపెన్గా ఉండేదండి. నేను వచ్చిన హాస్టల్ మొత్తానికి కలిసి ఒక క్యాంపస్ కాంపౌండ్గా కట్టించాను. ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఒకటే ఉంటుంది. అదే దాన్ని రావాలి, దాన్ని పోవాలి. ఎవరు వచ్చినా పోయినప్పుడు కూడా టైం రాయడం జరుగుతుంది. మీకు ఫస్ట్ ఇయర్ దాంట్లో కూడా రోజు కాలం ఉంటుంది. ర్యాగింగ్ ఏమైనా అయిందని కూడా వాళ్ళు రాస్తారు. సో తప్పకుండా అంతకుముందు మెజర్స్ అని తీసుకుంటూనే ఉన్నాము. మత్తు పదార్థాలు అనేది ప్రేమీ లేవు. ఇంతకుముందు కూడా ఆల్కహాల్ ఉంది కాబట్టి ఈ సింగిల్ పాయింట్ ఎంట్రీ ఎగ్జిట్ పెట్టిన తర్వాత స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయడం వల్ల క్యాంపస్లో ఎటువంటివన్నీ జరగట్లేదు. హాస్టల్ ఓపెన్గా ఉండేదండి. నేను వచ్చిన హాస్టల్ మొత్తానికి కలిసి ఒక క్యాంపస్ కాంపౌండ్గా కట్టించాను. ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఒకటే ఉంటుంది. అదే దాన్ని రావాలి, దాన్ని పోవాలి. ఎవరు వచ్చినా పోయినప్పుడు కూడా టైం రాయడం జరుగుతుంది. మీకు ఫస్ట్ ఇయర్ దాంట్లో కూడా రోజు కాలం ఉంటుంది. ర్యాగింగ్ ఏమైనా అయిందని కూడా వాళ్ళు రాస్తారు. సో తప్పకుండా అంతకుముందు మెజర్స్ అని తీసుకుంటూనే ఉన్నాము. మత్తు పదార్థాలు అనేది ప్రేమీ లేవు. ఇంతకుముందు కూడా ఆల్కహాల్ ఉంది కాబట్టి ఈ సింగిల్ పాయింట్ ఎంట్రీ ఎగ్జిట్ పెట్టిన తర్వాత స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయడం వల్ల క్యాంపస్లో ఎటువంటివన్నీ జరగదు. కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాంను ప్రపంచ బ్యాంకు బృందం సందర్శించింది. 10 మంది సభ్యులతో కూడిన బృందం శ్రీశైలం డ్యాం గేట్లను పరిశీలించారు. జలాశయం మరమ్మతులు, దెబ్బతిన్న పనులను ప్రపంచ బ్యాంకు బృందానికి డ్యాం అధికారులు వివరించారు. ఆన్లైన్ మోసాల పట్ల, సైబర్ స్కాముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన దీక్షిత్ అనే యువకుడు ఆన్లైన్ మోసాల బారిన పడి 18 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. దీక్షిత్ జిల్లా ఫిర్యాదుతో టెక్నికల్ సిబ్బంది విచారణ చేసి 13 లక్షల రూపాయల నగదును రాబట్టారు. టెలికామ్ గ్రూప్స్ లో టాస్క్ లా వస్తుంటాయి కదా, అలాంటి దాంట్లో ఫస్ట్ ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. దానికి 10,000 ఇన్వెస్ట్ చేస్తే 1000 రూపీస్ వచ్చాయి. సో బాగుందనేసి స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. ఆయన అట్లా 18 lakhs వరకు పోగొట్టుకున్నాడు. సో మన దగ్గర ఈ సైబర్ క్రైమ్ సంబంధించి కేసు రిజిస్టర్ చేశారు. కలిసి ఈ కేసులో ఫస్ట్ టైం మనకి నిర్మల్ జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ లో రిఫండ్ తీసుకొచ్చారు. 18 లక్షలు గాను 13 లక్షలు రిఫండ్ వచ్చింది. మిగిలిన అమౌంట్ కూడా త్వరలోనే రిఫండ్ చేస్తాం. క్రెడిట్ గోస్ టు గంగారెడ్డి డిఎస్పీ గారు ఉన్నారు, పురుషోత్తం గారు అండ్ ఆర్ ఐటీ కోర్ ఎస్ఐ రవి, వీళ్ళందరూ కలిసి దీన్ని చక్కగా సక్సెస్ఫుల్ గా చేశారు. వీరందరినీ నేను అభినందిస్తున్నాను. సైబర్ క్రైమ్ లో ఒక
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయంలోని అన్ని ఫ్లోర్లను ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. అధికారులు సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. అన్ని ఫైల్స్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం చేపట్టిన పనులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయంలోని అన్ని ఫ్లోర్లను ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. అధికారులు సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. అన్ని ఫైల్స్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం చేపట్టిన పనులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా. అబిత, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి ఏదైతే 2 పిల్లర్ల దగ్గర కూడా కుంగిబాటు జరిగింది. దీనికి సంబంధించి మంత్రుల బృందం ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురు మంత్రులు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఈఎంసీ ఎవరైతే మురళీధర్ రావు ఉన్నారో మురళీధర్ రావును ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే జలసౌధ ఆఫీస్ దగ్గర ఉన్నాము. మురళీధర్ రావు 2nd ఫ్లోర్లో ఇప్పటికే విజిలెన్స్ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే 2nd ఫ్లోర్లో నల్లా వెంకటేశ్వరరావు ఆఫీస్లో కూడా సోదాలైతే విజిలెన్స్ ఆఫీసర్స్ సోదాలైతే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని నిధులు గోల్మాల్ అయ్యాయి, అలాగే నిధులకు సంబంధించి ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నాణ్యత లోపంలో కూడా అలాగే ఇవేవైతే ఉన్నాయో మొత్తం కూడా ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టార్లో కూడా పేపర్లు అలాగే సిడీస్ ఏవైతే పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాయమైపోతున్నాయి. అది చోరీకి గురి అవ్వడం కావచ్చు, అలాగే కాలిపోవడం కావచ్చు, లేదా ఎవరైనా దోచుకొని వెళ్ళడం కావచ్చు. ఇలాంటి సందర్భాలు పునరావృతం అవుతున్నాయి. ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పత్రాలు, విలువైన పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు పూర్తి వివరాలు తమకు కావాల్సిందిగా ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అయితే సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం మీద మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకల మీద ఇప్పటికే ఒక కమిషన్ వేసింది కాబట్టి కమిషన్ పూర్తిగా నివేదిక అందజేయాలి. కాబట్టి ఈఎంసీ మురళీధర్ రావును అయితే పూర్తి స్థాయిలో అయితే విచారించడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం కూడా ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వివరాన్ని ఆ రోజు జరిగినటువంటి ప్రాజెక్టుకి ప్రారంభం నుంచి ప్రారంభంలో పాల్గొన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో ప్రతి ఒక్క అంశంలోనూ కూడా వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మేడిగడ్డ ప్రాజెక్టు అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద మాత్రమైతే సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అబిత, వారి ఇళ్లలో కార్యాలయాల్లో కూడా సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే జలసౌధ ఆఫీస్లో మాత్రము మురళీధర్ రావుని అలాగే నల్ల వెంకటేశ్వరరావుని వీరిద్దరిని కూడా విస్తృత స్థాయిలో విజిలెన్స్ అధికారులు అయితే దర్యాప్తు అయితే కొనసాగించినట్టుగా తెలుస్తుంది. ముమ్మరంగా ఇప్పటికే దానికి మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వివరాలతో పాటు ఏదైతే ఆ పత్రాలకి సంబంధించి ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా కూలంకుషంగా అడిగి తెలుసుకుంటున్నారు అధికారులు. అబిత, రైట్, థ్యాంక్ యూ ఉషా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో రాజస్థాన్ మంత్రి సురేంద్ర పాల్ సింగ్ పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రా వెంటనే రాజీనామాను ఆమోదించి ఆయనను పదవి నుంచి విముక్తి చేశారు.
శ్రీకరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ మంత్రి సురేంద్ర పాల్ సింగ్ టీటీ వెంటనే తన రాజీనామా సమర్పించారు. ఒక అభ్యర్థి మరణించడంతో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరగాల్సిన ఈ నియోజకవర్గం పోలింగ్ వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో అప్పట్లో గెలవకపోయినా ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సురేంద్ర పాల్ సింగ్ను మంత్రిగా నియమించారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్ సింగ్ కోనర్ అధికార బీజేపీ అభ్యర్థి మంత్రి సురేంద్ర పాల్ సింగ్ను 11,283 ఓట్ల తేడాతో ఓడించారు. దీంతో మంత్రి రాజీనామా చేయక తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడం కాంగ్రెస్ సంబరాలు చేసుకుంది. సంబరాల్లో రూపిందర్ సింగ్ కోనర్ కూడా పాల్గొన్నారు. తమిళనాడును మళ్లీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చాలా జిల్లాల్లో రాత్రి కుంభవృష్టి కురిసింది. స్కూళ్లు మూతపడ్డాయి, కాలేజీలను మూసివేశారు. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం అస్వస్థమైంది. కావేరీ డెల్టా కింద ఉత్తర కోస్తా జిల్లాలోనూ కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నీట మునిగింది. రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షంతో స్కూళ్లను మూసివేశారు. పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, తగిన నష్టపరిహారం ఇవ్వాలని అన్నాడీఎంకే నేత ఎర్రపాడి పళనిసామి విజ్ఞప్తి చేశారు. కడలూరు, నాగపట్టణం, తిరువరూరులో భారీ వర్షాలు కురిశాయి. చెన్నై నగరం, చెంగల్పట్టు, కాంచీపురంతో పాటు విల్లుపురం, కొల్లకుర్చిలోనూ ఒక మాదిరి నుంచి మంచి వర్షం కురిసింది. శ్రీలంక దక్షిణ ప్రాంతం నుంచి తమిళనాడు కోస్తా వరకు విస్తృతంగా అల్పపీడనం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి వర్షం నుంచి ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొద్ది రోజుల క్రితం నాగపట్టణం జిల్లాలో పడిన వర్షానికి 30,000 ఎకరాల్లో పంట నష్టమైంది. ఆమె బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సీఈఓ. పేరు సూచనా సేత్. ఆమె ఓ ఘాతుకానికి ఒడిగట్టింది. తన 4 ఏళ్ల కొడుకును గోవాలో చంపి ఓ ట్రావెల్ బ్యాగ్లో శవాన్ని పెట్టుకొని కర్ణాటకకు ప్రయాణించింది. ఆమె బిడ్డను ఎందుకు చంపిందో తెలియలేదు. నార్త్ గోవాలోని కాండోలిం ప్రాంతంలో ఉన్న సర్వీస్ అపార్ట్మెంట్ నుంచి సోమవారం ఉదయం సూచనా సేత్ బెంగళూరుకు ప్రయాణమైంది. ఆమె వెళ్లిన తర్వాత అపార్ట్మెంట్ను శుభ్రం చేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది రక్తపు మరకలను గుర్తించి పోలీసులకు తెలిపారు. గోవా పోలీసులు సూచనా సేత్ విషయంలో కర్ణాటక పోలీసులను అప్రమత్తం చేయడంతో అప్పటికే కర్ణాటకకు తిరిగి వచ్చిన ఆ మహిళను చిత్రదుర్గ జిల్లా మంగళ పోలీసు స్టేషన్ వద్ద అరెస్టు చేశారు. సూచనా సేత్ను గోవాకు తీసుకురావడానికి పోలీసు బృందం కర్ణాటకకు చేరింది. ప్రస్తుతం ఆమెను గోవాకు తీసుకువస్తున్నారు.
డాక్టర్ గారు, మా రాముడు ఆనాడే పుట్టాలి. దయచేసి జనవరి 22నే మాకు సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డకు జన్మనివ్వండి అని కాన్పూర్లో చాలామంది గర్భిణీ స్త్రీలు డాక్టర్లకు విజ్ఞప్తి చేయడం సంచలనం కలిగిస్తోంది. అయోధ్యలో జనవరి 22న శ్రీరామ మందిరంలో బాలరామ విగ్రహ ప్రతిష్టకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ శుభముహూర్తం రోజునే తమ బిడ్డ జన్మిస్తే అద్భుతంగా ఉంటుందని, సాక్షాత్ రాముడే తమ కడుపున పుట్టినట్లు ఆనందపడతామని పలువురు మహిళలు కోరుతున్నారు. జనవరి 22 ముహూర్తం విశిష్టత తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. కాన్పూర్లోని గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజ్కి చెందిన మాతా శిశు ఆసుపత్రిలో జనవరి 22న సిజేరియన్ డెలివరీ చేయాలని పలువురు గర్భిణులు వైద్యులను లిఖితపూర్వకంగా కోరారు. నెలలు నిండి కాన్పు తేదీ జనవరి 18 నుండి 26 మధ్య ఉన్న మహిళలు ఎక్కువగా ఈ విధంగా కోరుతున్నారు. 15 మంది మహిళలు వైద్యులను అదే రోజు రామజననం జరిగేటట్లు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాదు, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఇలా విజ్ఞప్తి చేస్తున్న గర్భిణులెందరో రామ విగ్రహ ప్రతిష్ఠ నాడై తమ బిడ్డ పుడితే రాముడి వంటి మంచి లక్షణాలు బిడ్డకు వస్తాయని ఆ తల్లులు భావిస్తున్నారు. అందుకే మహిళల విజ్ఞప్తి మేరకు జనవరి 22న కనీసం 35 సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆసుపత్రి డాక్టర్ సీమా ద్వివేది వెల్లడించారు. హిందువుల పంచాంగం ప్రకారం శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి 22 అభిజిత్ ముహూర్తంతో కలిసి భారత కాలమానం ప్రకారం ఉదయం 11:51 ప్రారంభమై మధ్యాహ్నం 12:33 ముగుస్తుంది. భద్రాచలంలో సీతారామ కళ్యాణం కూడా అభిజిత్ లగ్నంలోనే చైత్ర శుద్ధ నవమి నాడు జరుగుతుంది. ఈ కాలంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఇది హిందువులకు శుభ సమయం. హిందూ పురాణాల ప్రకారం ఈ కాలం ఒకరి జీవితంలోని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. జనవరి 22న మృగశిర నక్షత్రం భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:52 ప్రారంభమై జనవరి 23 తెల్లవారుజామున 4:58 వరకు ఉంటుంది. జనవరి 22న అమృత్ సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం కూడా కలిసి వస్తాయని, అందుకే శ్రీరామ మందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆ శుభ ముహూర్తాన్ని నిర్ణయించామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి మహంత్ గోవింద్ దేవ్ గిరి తెలిపారు. జనవరి 22 ప్రపంచంలో ఉన్న హిందువులకే కాక మానవాళి అందరికీ పండుగ కానున్నదని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. భారత స్వాతంత్ర దినోత్సవం ఎంత ముఖ్యమో ఇక ముందు హిందువులకు జనవరి 22 కూడా అంతే ముఖ్యమని, ఇక ప్రతి జనవరి 22 దేశ ప్రజలందరికీ పండుగే అని చంపత్ రాయ్ తెలిపారు. సకల గుణాభిరాముడు, మర్యాద పురుషోత్తముడైన రాముణ్ణి ప్రేమించని వారు ఉండరు. ఆనాడు పుట్టే బిడ్డలందరూ శ్రీరాముడి సుగుణాలను పునికి పుచ్చుకోవాలని ఆశిద్దాం. జనవరి 22 పుట్టిన ప్రతి పిల్లాడు రాముడే, ప్రతి ఆడబిడ్డ సీతే.